వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు కలిపి తీసుకోకూడదు. లైక్ వడ అండ్ పెరుగు, దహి వడ తీసుకోకూడదు. సో, పాలకూర, టొమాటో ఇలా కలిపి తీసుకోకూడదు. ఇలా చెప్తూ ఉంటారు. అసలు లిస్ట్ ఏముంది కలిపి తీసుకోకూడనివి? ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. సో, జనరల్‌గానే కొన్ని రకాల ఫుడ్స్ అసలు కలిపి తీసుకోకూడదు అంటారు. మనకు తెలిసిందేంటంటే టొమాటో అండ్ పాలకూర. సో, ఫిష్ తిన్నాక ఏదైనా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు ఇలాగా. ఈ లిస్ట్‌లో అసలు ఏమున్నాయి ఇంకా? అంటే మీరు ఫస్ట్ అన్నట్టు టొమాటో ఇంకా పాలకూర. హ్మ్. టొమాటో, పాలకూర రెండిట్లో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువుంటుంది. హ్మ్. కాబట్టి 2 కలిపి తీసుకుంటే మీకు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వస్తాయని చెప్పి అదొక థియరీ ఉంది. కానీ ఇప్పుడు అది ఎట్లా ఉంటదంటే మనం ఒకవేళ కాన్సంట్రేషన్స్ మ్యాటర్ అవుతాయన్నమాట. హ్మ్. మనం కుక్ చేసే వే అవన్నీ. ఒకవేళ మనం ప్రాపర్‌గా అంటే కొంచెం టొమాటో వేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్ అవ్వదు. హ్మ్. బట్ ఎక్కువ టొమాటో వేసుకుంటే డెఫినెట్‌గా ఇష్యూస్ వస్తాయి. హ్మ్. అండ్ ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇట్లా తినకూడదు అంటారు. కిడ్నీ ఇష్యూస్ ఉన్న తర్వాత తినకూడదు, అవాయిడ్ చేసేయాలి. హ్మ్. లేని వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తింటే విత్ ప్రాపర్ హైడ్రేషన్ ఎక్కువ ఇష్యూస్ ఏం ప్రాబ్లమ్ అవ్వదు. ఇంకోటి ఫిష్ అండ్ కర్డ్. ఇప్పుడు యాక్చువల్లీ ఫిష్ అండ్ కర్డ్ కలిపి తీసుకోకూడదు. కానీ మనము కుక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ మన కర్రీ చేస్తాము, హ్మ్. అవి లైక్ ద వే ఆఫ్ కుకింగ్ పులుసు అవన్నీ చేసినప్పుడు హ్మ్. ఏమవుతుంది అంటే ఆ ఫిష్‌లో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అమైనో యాసిడ్స్ అవి కొంచెం డీజనరేట్ అయిపోతాయి. హ్మ్. అంత ప్రాపర్‌గా ఉండవు. బికాజ్ చాలా అంటే ఒక 30 మినిట్స్ అట్లా 40 మినిట్స్ వరకు కుక్ చేస్తారు యూజువల్ కర్రీ అన్నప్పుడు. అంతసేపు ఆ ఫిష్ దాంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తుంటారు. హ్మ్. డీనేచర్ అయిపోతాయి. కాబట్టి మీరు కర్డ్ తింటే ఆ టైంలో అలాంగ్ విత్ ఫిష్ అప్పుడు ఏం కాదు. కర్రీ చేసుకున్నప్పుడు. హ్మ్. మీరు సాలడ్ చేసుకొని తింటే అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా తినకూడదు. హ్మ్. ఎందుకంటే మిల్క్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయాలి. బికాజ్ అది అందులో ప్రోటీన్స్ ఇవి కొంచెం ఇంటర్ఫియర్ అవుతాయి కాబట్టి తినకూడదు. హ్మ్. డైజెస్టివ్ ఇష్యూస్, గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇవి 2 ఒకవేళ మీరు అట్లా తీసుకున్నట్టయితే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోకపోతే ఏం ప్రాబ్లమ్ కాదు. హ్మ్. అయితే మేడం జనరల్‌గా దహి వడ అని గూడా చెప్తూ ఉంటారు కదా! ఈ 2 ఎందుకు కలిపి తీసుకోకూడదు? ఎందుకంటే మనకి దహి వడలో మినపప్పు వేస్తారు కదా హ్మ్. ప్రిపరేషన్ అప్పుడు. హ్మ్. ఆ మినపప్పులో ఉన్న అమైనో యాసిడ్స్ మళ్ళీ మనకి కర్డ్‌లో ఉన్నవి హ్మ్. ఇంటర్ఫియర్ అయిపోతాయి. హ్మ్. ఆ కాంబినేషన్ తీసుకున్నప్పుడు స్టమక్ ఇష్యూస్ వస్తాయి చాలా వరకి. హ్మ్. అంటే ఇండైజెషన్ అవ్వడం కానీ, యాసిడ్ రిఫ్లక్స్ హ్మ్. ఇట్లాంటివి ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి. హ్మ్. కాబట్టి అది తీసుకోకూడదని చెప్తారు. ఈవెన్ ఇప్పుడు అంటే ఈవెన్ ఫిష్ కర్డ్‌లో కూడా హ్మ్. కర్డ్ ఎందుకు ఓకే మిల్క్ కంటే అంటే కర్డ్‌లో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి హ్మ్. మీకు కొంచెం డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. హ్మ్. కానీ మిల్క్‌లో అట్లా ఉండదు. కాబట్టి ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. ఇంకా ఇట్లాంటివి ఇప్పుడు మీరు కాల్షియం ఎక్కువున్న ఫుడ్ తీసుకున్నప్పుడు అయాన్ ఎక్కువున్నవి తీసుకోకూడదు. హ్మ్. అట్లాంటి కాంబినేషన్స్ అవాయిడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది పెరుగన్నంలో బనానా తింటారు. అది మంచిదేనా? అంటే ఇప్పుడు ఫ్రూట్ దాంట్లో వేసుకొని తినడం అన్నది ఎప్పటినుంచో అది ప్రాక్టీస్ చేస్తున్నారు. హ్మ్. అంటే చాలా మందికి అలవాటైపోయి ఉన్న ఫుడ్ కాబట్టి హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళ హ్మ్. జెనెటిక్స్‌లో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ప్రీవియస్ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ తినుకుంటూ అలా హ్మ్. అవన్నీ వాళ్ళకి సూట్ అవుతున్నాయి అంటే వీళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఓహ్! అవ్వదు. అట్లా ఉంటుందా? యాహ్! హ్మ్. ఇఫ్ ఎట్ ఆల్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు అంటే అప్పుడు ఇష్యూస్ రావచ్చు. హ్మ్. ఒకవేళ సూట్ అవుతే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ అది చాలా మందికి సూట్ అవ్వదు కాంబినేషన్. ఇంకా చాలామంది మిల్క్‌లో రకరకాల ప్రోటీన్ పౌడర్స్ అలా కలిపి తీసుకుంటూ ఉంటారు. సో, చాలా బ్రాండ్సే ఉన్నాయి. అవి అయినా కలిపి తీసుకోవచ్చా అట్లాగా? మిల్క్ అండ్ ప్రోటీన్ ఆ! పౌడర్. హ్మ్. అంటే ఈ ప్రోటీన్ పౌడర్ కాన్సెప్టే మిల్క్‌లో కానీ, వాటర్‌లో కానీ హ్మ్. మిక్స్ చేసుకొని తీసుకోవాలని చెప్తారు. హ్మ్. కానీ అది యాక్చువల్లీ అన్‌హెల్తీ అవుతది. హ్మ్. ఎందుకంటే హ్మ్. మీకు ఆ ప్రోటీన్ పౌడర్‌లో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో హ్మ్. దాంట్లో సోడియం కంటెంట్ ఎక్కువుంటుంది. హ్మ్. అంత సోడియం తీసుకున్నప్పుడు మీకు ఎంత హైడ్రేషన్ ఉన్నా కానీ హ్మ్. కిడ్నీస్ పైన లోడ్ ఆటోమేటిక్‌గా పడతది. హ్మ్. అండ్ ఈవెన్ అది ఇప్పుడు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ప్రిపరేషన్ ప్రాసెస్ చాలామంది ఏం చేస్తున్నారంటే రీసెర్చ్‌లో రీసెంట్‌గా తెలిసింది ఏంటంటే హ్మ్. లో క్వాలిటీ ప్రోటీన్స్ సెట్ చేసి ప్రోటీన్ స్ప్లైసింగ్ చేసి దే మేకింగ్ ఇట్ హ్మ్. ఇంటూ దిస్ వే కాన్సంట్రేట్ అట్లాంటివి చేసి కొంచెం అడల్టరేట్‌గా చేస్తున్నారు వే హ్మ్. ప్రోటీన్‌ని. హ్మ్. అట్లాంటివి కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మీకంత హెల్త్ బెనిఫిట్స్ వచ్చే హ్మ్. ఛాన్సెస్ ఉండవు. ఓకే. సో, బెటర్ మీరు నేచురల్‌గా ఎంత తీసుకుంటే హ్మ్. అంత మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాన్ వెజ్ తిన్నాక అసలు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? నాన్ వెజ్ తిన్న వెంటనే. చాలామంది ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు అట్లాగా.
ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు దాంట్లో మీకు హై కంటెంట్ ఆఫ్ అంటే ఇప్పుడు రెడ్ మీట్ తిన్నారనుకోండి, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ రోజు కొంచెం అంత అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి హెవీ ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి తినకుండా కొంచెం లైట్ ఫుడ్ తింటే బ్యాలెన్స్ అవుతుంది. లైక్ ఫ్రూట్స్, లైక్ వెజిటేబుల్స్ ఏమన్నా అట్లాంటి సాలెడ్ టైప్ ఏమన్నా లైట్ ఫుడ్స్ తింటే బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీరు వైట్ లైక్ లీన్ మీట్స్ అట్లాంటివి తీసుకుంటే అప్పుడు మీరు తీసుకోవచ్చు కొంచెం క్వాంటిటీస్, ఏం ప్రాబ్లం ఉండదు ఎక్కువ. యెస్. ఖచ్చితంగా అండి. అయితే చాలామంది రకరకాల ఫుడ్స్ కాంబినేషన్స్ తీసుకొని దానివల్ల స్కిన్ ఇష్యూస్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో, కొందరికి పొట్లకాయ అయితే అస్సలు పడదు. దాన్ని అవును. తీసుకుంటే వెంటనే ఎలర్జీస్. ఎలర్జీస్ అలా వస్తాయంటారు. అట్లా పడని ఫుడ్స్ అంటే ఏముంటాయి జనరల్‌గా? అంటే ర్యాండమ్‌గా ఈ ఫుడ్స్ అంటే పడవు అంటే ఏముంటాయి? ర్యాండమ్‌గా అంటే ఎలర్జీస్ చాలా మందికి డిఫరెంట్ ఉంటాయన్నమాట. హ్మ్. ఒకటే ఎలర్జీ అందరికీ ఉంటదని అట్లేమి ఉండదు. సో, హ్మ్. కామన్‌గా అలెర్జిక్ ఫుడ్స్ ఏముంటాయంటే మనకివి పల్లీలు, పీనట్ ఎలర్జీ ఉంటుంది చాలా హ్మ్. మందికి. హ్మ్. ఈవెన్ మీరన్న పొట్లకాయ ఎలర్జీ, హ్మ్. బ్రింజాల్ హ్మ్. ఇట్లాంటివి ఎలర్జీ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కలాగా ఉంటుంది. హ్మ్. కొంతమందికి మిల్క్ పడదు. హ్మ్. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటది. కర్డ్ తిన్నా కానీ వాళ్ళకి అది ట్రిగ్గర్ అవుతూ ఉంటది హ్మ్. కొన్ని సార్లు. ఎందుకంటే అది కర్డ్‌లో ఒకవేళ కొంచెం సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వకపోతే లాక్టోస్ అవి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. యెస్. ఖచ్చితంగా అండి. చాలా చక్కగా చెప్పారు. సో, ఏదైనా టాబ్లెట్స్ కూడా వేసుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అలాంటివంటే ఏముంటాయి? మిల్క్ తాగి ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకూడదు. ఆ! మళ్ళీ మీరు ఒకవేళ ఏదైనా ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు దాన్ని కాంప్లిమెంట్ చేసేవి తీసుకోవాలన్నమాట. హ్మ్. ఇప్పుడు ఈవెన్ మీరు ఫుడ్ తిన్నా కానీ హ్మ్. రైస్ తిన్న తర్వాత ఫ్రూట్ తినకూడదు. హ్మ్. ఫ్రూట్ అంటే లైక్ ఒకవేళ మీరు లెమన్ హ్మ్. జ్యూస్ అట్లాంటివి తీసుకుంటే మీకు హెల్ప్ చేస్తది వెజిటేరియన్స్‌కి హ్మ్. ఐరన్ అబ్సార్ప్షన్‌లో. హ్మ్. అట్లా కాకుండా సిట్రస్ ఫ్రూట్ కాకుండా లైక్ వేరే ఏమైనా యాపిల్ వేరే ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటే హ్మ్. మీకు కొంచెం అవి ఇంటర్ఫియర్ అవుతదన్నమాట అబ్సార్ప్షన్ వాటిలో. హ్మ్. కాబట్టి లంచ్ తిన్న తర్వాత ఆర్ ఎల్స్ మీల్స్ తర్వాత మీరు ఎగ్ తినాలి. హ్మ్. ఎస్పెషల్లీ విత్ లంచ్. హ్మ్. అండ్ రైస్ ఇంకా దాల్ కాంబినేషన్ మీకు ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అని మీకు కాంప్లిమెంట్ చేస్తది. హ్మ్. కాబట్టి ఆ ఫుడ్ న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అయిపోతది. హ్మ్. మీకు మంచి బెటర్ న్యూట్రిషన్ వస్తుందన్నమాట. యెస్. ఖచ్చితంగా. చాలా చక్కగా చెప్పారండి. ఇంకా ఇది చాలా సీరీస్ లాగే చేద్దాము. 1, 2 ఫుడ్స్‌తోని ఇది అయిపోలేదు. సో, ఇప్పటివరకైతే ఇలాంటి ఫుడ్స్ కామెంట్ చేసి తీసుకోకూడదు. తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. కొన్ని రకాల ఫుడ్స్ మనకు పడనివి ఉంటే వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఏ ఫుడ్స్ మనకు పడతాయి, పడవనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో, ఎప్పుడైనా పడనప్పుడు వాటిని ఇంకా అవాయిడ్ చేయడమే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.